ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నీ క్రియలు నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదును. ఈరోజు మన అంశము ఇదే, నీ క్రియలు నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదును. మన జీవితంలో మనము కష్టపడుతున్నప్పుడు, మనము సహిస్తున్నప్పుడు, మనము భరిస్తున్నప్పుడు దాన్ని గుర్తించకపోతే కనుక, దానిని పక్కనున్న వారు చులకనగా చూస్తే కనుక, దాన్ని పక్కనున్న వారు ఒక రకమైనటువంటి నిరాశపరిచేటువంటి మాటలతో మనల్ని అవమానపరుస్తుంటే, బాధపడుతుంటే మనకు చాలా వేదనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాము, ఇంత సహిస్తున్నాము, ఇంత ఓర్చుకుంటున్నాము, ఎందుకు ఇంకా వీరు ఈ విధంగా నన్ను నిరాశపరుస్తున్నారు, ఈ విధంగా ఎందుకు నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు నా గురించి అని చెప్పినప్పుడు చాలా వేదన కలిగి ఉంటాం. భారభరితమైనటువంటి హృదయాలతో మనము ఉండిపోతాం. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా కొంతమంది పరిస్థితి ఎలా అయిపోతుందంటే, ఇంకా విరక్తి చెంది ఒకలాంటి డెజర్ట్ ఫీలింగ్ వాళ్ళలోకి వచ్చేస్తుంది. అంటే ఒక ఎండిపోయినటువంటి స్థితి, ఒక ఎడారి వంటి జీవితము జీవించిన విధంగా వారి లైఫ్ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఎలా అవుతుందంటే, ఇంకా దేనికి వారు చలించరు, ఇంకా దేనికి కూడా పెద్దగా పట్టించుకోరు. ఇంట్లో ఏదన్నా జరుగుతున్నా, ఎవరికి ఏదైనా అవుతున్నా, ఏమవుతున్నా కూడా ఇక సంబంధం లేనట్టుగా ఒక రాయిలాగా బండలాగా అయిపోతారనమాట. ఎందుకు అలాంటి పరిస్థితి కొంతమంది జీవితాల్లో ఏర్పడుతుందంటే, వారి క్రియలను, వారి కష్టాన్ని, వారి సహనాన్ని, వారి ఓర్పుని గుర్తించకపోతే కనుక అలాంటి పరిణామాలు చూడాల్సినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యుల్లో ఏర్పడుతుంది. అయితే క్రీస్తుని కలిగి ఉన్న నీవు, క్రీస్తుని కలిగి ఉన్న నేను, మనము అలాగ మనుషుల యొక్క మాటల పైన మనము ఆధారపడి జీవించాల్సినటువంటి పరిస్థితి మనకు లేదు. అదే ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనము ఏం చేస్తామంటే, మన భర్త ఏదో మనల్ని మెచ్చుకోవట్లేదని, లేకపోతే మన పిల్లలు మనల్ని ఏదో మెచ్చుకోవట్లేదని, లేకపోతే మీరు ఏదైనా సేవలో ఎవరైనా సేవకుడు కింద పనిచేస్తున్నప్పుడు ఆ సేవకుడు మిమ్మల్ని, మీరు పనిచేస్తున్న మందిరంలో, ఆలయంలో మీరు పనిచేస్తున్నా, మీరు ఒక పాట పాడినా గుర్తించినప్పుడు, మీరు ఆ మందిరం తుడిచినా పట్టించుకోనప్పుడు, తర్వాత మీరు ఆ బాత్రూమ్స్, వాష్రూమ్స్ క్లీన్ చేస్తున్నా సరే, లేకపోతే మీరు సేవలో ఒక పెద్ద పనిలో, ఒక బాధ్యతలో మీరు ఉండి అక్కడ మీరు పనిచేస్తున్నా సరే, గుర్తించినప్పుడు కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. కొంతమంది చిన్న చిన్న సేవకులు, ఆ పార్ట్ టైంగా పనిచేసేవారు, ఈ సేవకుడికి నేను ఎంత చేశాను, ఒక్కసారి కూడా నా పేరు తలవడే, ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించడే అనేటువంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకు ఒక ఆంటీ తెలుసు, ఆ ఆంటీ చాలా మంచిది. ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి నేను ఎన్నోసార్లు వెళ్ళేదాన్ని. అయితే ఆ ఆంటీ చక్కగా సువార్తని నాకు బోధించేవారు ఎన్నోసార్లు. నేను అప్పుడే కొత్తగా రక్షణలోకి వచ్చి నేను బలపడుతున్నప్పుడు, వివాహమైన తర్వాత నేను చాలా ఒంటరితనంగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే నా ఫ్యామిలీ అందరూ నన్ను దూరం చేసేసారు, నేను దేవుడిని నమ్ముకున్నానని. అటువంటి టైంలో నాకు ఎవ్వరూ కూడా నన్ను ఆదరించి బలపరిచే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అయితే నేను ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నప్పుడు ఆ ఆంటీ నాకు పరిచయం అయింది. ఆవిడ ఎంత బాగా మాట్లాడేదంటే, నా సొంత తల్లిలాగా, నా తల్లి కంటే కూడా ఎక్కువగా నిజం చెప్పాలంటే అంత బాగా నన్ను ప్రేమించింది. ప్రతి శుక్రవారం నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి వండుకొని తెచ్చి నాకు పెట్టేది. ఆ రాత్రిపూట చర్చిలో పడుకుంటాను అన్నప్పుడు
మరి అంతగా మరి ఆంటీ నన్ను ప్రేమించారనమాట. అయితే ఒకరోజు అకస్మాత్తుగా ఏమైందంటే ఆ ఆంటీ చర్చికి రావటం మానేశారు. మానేస్తే నేను చాలా ఫీల్ అయ్యాను. అదేంటి నాకున్నది మందిరంలో ఈ ఆంటీ ఒక్కరే, ఈవిడొక్కరితే నాతో బాగా మాట్లాడుతుంది, నా ఫీలింగ్స్ అన్నీ ఈవిడతో నేను షేర్ చేసుకుంటాను, ఈవిడ రావట్లేదేంటి అని ఎంతగానో మరి నేను వాళ్ళ 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 పిల్లల్ని వాళ్ళకి తెలిసిన వారిని అందరిని ఎంక్వైరీ చేశాను. ఎవరిని ఎంక్వైరీ చేసినా కూడా ఇదే తెలీదు అని చెప్తున్నారు తప్పితే ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పట్ల. ఆ తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత మరి నేనేం తెలుసుకున్నానంటే ఒకరి దగ్గర నుంచి ఒక విషయం తెలిసింది ఆవిడ గురించి. ఏంటంటే చర్చ్లో ఆవిడ మరి కొంచెము ఏమంటారు, కొంచెం ఫైనాన్షియల్గా ఆవిడ మంచి స్టేజ్లో ఉంది. ఆవిడ మంచి కానుక ఇస్తారు, మంచిగా ఆవిడ మా చర్చ్లో ఒక వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట. అయితే ఎంతగా మరి ఆవిడ అలా చేస్తున్నా సరే ఆవిడని పట్టించుకునేవారు కాదు. నెక్స్ట్ ఆవిడ వస్తే మరి ఒకసారి ఎప్పుడో మరి ఆవిడకి ఒక చైర్ ఎక్స్పెక్ట్ చేశారనమాట, చైర్ వేస్తారు ఆవిడకి అని అనుకున్నప్పుడు ఆవిడకి ఆ చైర్ ప్రొవైడ్ చేయలేదు. సో ఆ చిన్న విషయము ఆవిడ మనసులో పెట్టుకొని ఆవిడ బాధపడి ఆ చర్చిని వదిలిపెట్టేసింది. ఆ ఒక్క విషయం నేను తెలుసుకున్నప్పుడు చాలా మరి బాధపడ్డాను. అలా ఎలాగా ఇంత సువార్త తెలిసిన ఆవిడ, ఇంత వాక్యం తెలిసి ఎంతమందిని బలపరిచిన ఆవిడ ఆ చిన్న విషయాన్ని బట్టి ఎలాగ మరి వదిలేసింది మందిరాన్ని అని చాలా బాధపడ్డాను నేను. ఆ తర్వాత ఎన్నోసార్లు ఆవిడకి నేను చెప్పి చూశాను, ఎంతగానో మరి నేను ఆవిడని మరి బలపరిచాను. దేవుడు వాక్యం చెప్పి, ఆంటీ అలా కాదంటీ, మీరు చిన్న చిన్న విషయాలకి ఎందుకు మీరు అంతగా భారంగా తీసుకుంటారు, మీకు కుర్చీనే కదా నేను వేస్తాను, నేను చెప్తాను మీకు అది ఇదని ఎంత చెప్పినా సరే ఇంకా ఆవిడ మనసు ఇరిగిపోయిందనమాట. దీపిక నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు ఇంకా చర్చ్లో నాకు రావాలనిపించట్లేదమ్మా, సారీ అనుకోవద్దు అని చెప్పి ఇంకా అలా ఆవిడ దూరం అయిపోయారు. చూడండి మరి కొన్నిసార్లు మరి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. మనకి ఎంత వాక్యం తెలిసినా, ఎంతగా మరి దేవుని గురించి మనం ఇతరులకు చెప్పినా సరే మరి కొన్నిసార్లు మన కష్టాన్ని, మన యొక్క సహనాన్ని, మనం చేసే క్రియలను ఇతరులు కనుక గుర్తించకపోతే చాలా హర్ట్ అయిపోతారు కొంతమంది. అయితే ప్రభు ఈరోజు మీతో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని ఇక్కడ మాట్లాడుతున్నారు. చదువుతాను, వినండి ఒకసారి ఆ మాట. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. హల్లెలూయా. ఈ ఒక్క మాట మనకి కొండంత బలం అండి. మనుషులు మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా, మీరు కానుకలు వేసినప్పుడు వారు మిమ్మల్ని మీ గురించి చెప్పినా చెప్పకపోయినా, చర్చిలో మీకు కుర్జీలు ప్రొవైడ్ చేసినా చేయకపోయినా, లేకపోతే సరైన అర్హత మీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు దేనికి ఫీల్ అవ్వద్దండి దయచేసి. లేదంటే మరి మీరు పని చేస్తున్నప్పుడు మీ ఇంట్లో మీ భర్త మిమ్మల్ని మెచ్చుకోవట్లేదనో, లేకపోతే మీ పిల్లలు సరిగ్గా మీకు మర్యాద ఇవ్వకుండా, విలువనివ్వకుండా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు దయచేసి బాధపడద్దు, దిగులు చెందొద్దు. ప్రభు ఏం చెప్తున్నారంటే, నువ్వు కష్టపడింది, నువ్వు పని చేసింది, నువ్వు సహించుకుంటుంది, నువ్వు భరించుకుంటుంది మొత్తం నేను చూస్తున్నాను, మొత్తము నేను ఎరుగుదును, నాకు తెలుసు నీ కష్టం, నాకు తెలుసు నీ సహనం, నువ్వు ఎంతగా నా నామాన్ని బట్టి నువ్వు భరించావో అది నేను చూశాను, నా నామాన్ని బట్టి నువ్వు తట్టుకున్న విధానానికై నేను దాని విషయమై నేను సంతోషిస్తున్నాను అని ప్రభు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో మరి దేవుని వాక్యము సరిగా మరి ఉండని వారు, ఆ ప్రకారంగా నడుచుకొని వారు మీ మధ్యలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని బట్టి మరి మీరు వాళ్ళని గద్దించినప్పుడు, వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళు బహుశా మిమ్మల్ని హేట్ చేయొచ్చు, వాళ్ళు మీతో ఒక శత్రుత్వంగా బిహేవ్ చేయొచ్చు. కానీ ప్రభు చెప్తున్నారు, అది చేయటం కూడా నాకు నచ్చింది అంటున్నారు ప్రభు. నువ్వు దుష్టుల్ని సహించలేదు నీ దగ్గర ఉండడానికి,
ఆ చెడు పనులు చేస్తున్న వారిని కూడా నువ్వు సహించలేదు, నువ్వు వాళ్ళని గద్దించావు, అది కూడా నాకు తెలుసు అని ప్రభు చెప్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని హేట్ చేయొచ్చు, వాళ్ళు మీతో శత్రుత్వంగా ఉండొచ్చు. అరే నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు దేవుడి మందిరానికి వస్తూ నువ్వు దేవుని వాక్యం వింటూ నువ్వు ఇలాగా తప్పైన సహవాసాలు చేస్తున్నావు, ఇది నీకు మంచిది కాదు, ఇది నువ్వు చేసేది తప్పు, నువ్వు కనుక ఇట్లాగే ఉంటే నేను నిన్ను శిక్షిస్తాను, నేను నీకు సరియైన బుద్ధి చెప్తాను అని చెప్పినప్పుడు మీ పిల్లలు మీతో హేట్ చేయొచ్చు, మీతో శత్రుత్వంగా ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నారు అది నేను ఎరిగి ఉన్నాను, అది నాకు నచ్చింది అని ప్రభు చెప్తున్నారు ఈరోజు. హల్లెలూయా. మీ మధ్యలో ఆ దుష్టత్వం జరుగుతున్నప్పుడు, మీ మధ్యలో ఆ అపవాది క్రియలు జరుగుతున్నప్పుడు మీరు సహించట్లేదు కదా, మీరు దాన్ని ఓర్చుకోలేకపోతున్నారు కదా, ఆ చెడును మీరు చూడలేకపోతున్నారు కదా, అది కూడా ప్రభు ఏమంటున్నారంటే అది మంచిదే నీ విషయంలో, అది నాకు చాలా నచ్చింది, దానిని బట్టి కూడా నేను నీకు ఒక మంచి బహుమానాన్ని ఇస్తాను. హల్లెలూయా. మనుషులు మీ యొక్క ప్రవర్తనను బట్టి, మీరు చెప్పే మాటలను బట్టి బహుశా మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. మనిషి బుద్ధే అంతండి. మనుషులు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూస్తారు. కొంతమంది మెత్తగా మాట్లాడతారు, అంటే శృతి మెత్తగా మాట్లాడతారు అనమాట, తేనె పూసిన కత్తిలాగా. ఎంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా సరే అదేంటి వాళ్ళని సున్నితంగా హ్యాండిల్ చేస్తారనమాట. తప్పుని తప్పు అని ఖండించరు కొంతమంది. అట్లా ఉండడం కరెక్ట్ కాదండి. తప్పుని తప్పు అని మనం ఖండించాలి. మన ఎదురుకుండా మన పిల్లలు పాడైపోతుంటే, మన ఎదురుకుండా మన పిల్లలు తప్పుదారులోకి వెళ్ళిపోతుంటే వాళ్ళని మనం గద్దించాలి. మన కింద పనిచేసేవారు తప్పుదారులోకి వెళ్తుంటే వాళ్ళని మనం గద్దించాలి, ఇది తప్పు అని చెప్పాలి. వాళ్ళు మీకు దూరం అయిపోతున్నారు, వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు, వాళ్ళు నన్ను మరి హేట్ చేస్తున్నారు, నాతో శత్రుత్వంగా ఉంటున్నారు అని కనుక మీరు దాన్ని దాచుకుంటే, మీరు దాన్ని కప్పి పెడితే కనుక నీ పిల్లలు నీ ఎదురుకుండానే పాడైపోతారు. అది కరెక్ట్ కాదు అని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు ఏమంటున్నాడంటే నువ్వు దుష్టుల్ని సహించొద్దు, దుష్టత్వాన్ని నీ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళగొట్టు, చెడుతనాన్ని నీ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళగొట్టు. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని నువ్వు చెప్పు, దాన్ని సరిదిద్దు. తల్లిగా తండ్రిగా ఒక ఇంటి పెద్దగా అది నీ బాధ్యత. పిల్లలు తప్పుదోవ పడుతున్నప్పుడు మీరు చెప్పాలి, మీరు గైడ్ చెయ్యాలి. అది దేవుడికి ఇష్టమైన పద్ధతి అంట, దేవునికి ఇష్టమైనటువంటి ఒక విధానం అంట. పిల్లలు మన భుజం వరకు వచ్చే లోపలే అంట వాళ్ళని మనం సరిదిద్దాలంట. మనం భుజానికి వచ్చేసారనుకోండి వాళ్ళు, మనం ఇంకెంత చెప్పినా వినరంట. అర్థమవుతుందండి? భుజం వరకు వచ్చే లోపలే, మన భుజాల దగ్గరికి వచ్చే వరకే లోపే అంట వాళ్ళని ఎంత కొట్టాలో, ఎంత తిట్టాలో, ఎంత సరిచేయాలో మనం చెయ్యాలి, మనం నేర్పించాలి. కొట్టమన్నాం కదా అని భయంకరంగా కొట్టేద్దు, భయపట్టండి, కొంచెం గద్దించండి, ఒక చిన్న దెబ్బ వేయండి, ఏమైపోదు. కానీ వాళ్ళని సరిచేయాలి, అది దేవుడు చెప్తున్నాడు. నువ్వు వాళ్ళని సరిచేయి, నువ్వు వాళ్ళకి రైట్ వే ఏంటో నేర్పించు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో అదే అంటున్నాడు, నువ్వు నీ పిల్లల్ని నువ్వు దుష్టుల్ని నువ్వు సహించద్దు అంటున్నాడు. నా నామం నిమిత్తము ఎన్ని కష్టాలైనా నువ్వు భరిస్తున్నావు, అది నాకు నచ్చింది అంటున్నాడు ప్రభు. దేవుని నామం నిమిత్తము నువ్వు అలసిపోకుండా ప్రతి మాటని కూడా నువ్వు దాన్ని తీసుకొని, ఇది దేవుని కోసం నేను పడుతున్నాను, దేవుడి కోసం నేను ఈ బాధ అనుభవిస్తున్నాను అని చెప్పి నువ్వు దాన్ని నీ హృదయంలో పెట్టుకొని ప్రతి మాటని కూడా తీసుకెళ్ళి దేవుడి సన్నిధానంలో ఎవరైతే అప్పచెప్తారో అలాంటి వారిని దేవుడు హెచ్చిస్తాను అని ఈరోజు మాట్లాడుతున్నారు. దయచేసి మనుషులు మీ గురించి తప్పుగా అనుకుంటున్నారని దేవుణ్ణి ఎప్పుడు కూడా మీరు బాధపట్టద్దు. మనుషులు 100 అనుకోనివ్వండి, మనుషులు మీ గురించి ఎంత చెడ్డగా అయినా మాట్లాడనివ్వండి, ఎప్పుడూ కూడా వేషధారణగా మీరు ఉండొద్దు. ఒక చోట ఒకలాగా ఇలా ఉండడము దేవుడికి నచ్చదు. నువ్వు నీ ఇంట్లో ఎలాగ క్రైస్తవుడిగా ఉంటున్నావో బయట కూడా నువ్వు క్రైస్తవురాలుగానే ఉండాలి. నాకు మా ఇంట్లో వారు ఎన్నోసార్లు చెప్పారు, నువ్వు మా దగ్గర మాలా ఉండు, నీ ఇంట్లో నీలా ఉండు అని చెప్పారు. నేను మొహం మీద నేను సమాధానం చెప్పేశాను. నేను ఎక్కడా కూడా అలా వేషధారణగా నేను ఉండను.
నేను నా ఇంట్లో అట్లా ఉంటానో నీ ఇంట్లో కూడా అట్లాగే ఉంటా. నీకు ఇష్టమైతే నీ ఇంటికి వస్తా, నీకు కష్టంగా ఉందనుకో నేను ఇంకొకసారి నీ గడప కూడా తొక్కను అని చెప్పేసాను మొహం మీదే నా పుట్టింటి వారితో. చెప్పినప్పుడు వాళ్ళకి ఫస్ట్లో చాలా కష్టం అనిపించింది ఆ మాట నేను చెప్పినప్పుడు. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు నాలో ఉన్న భక్తిని, నాలో ఉన్న ఆ ఒక్క సమర్పణను వారు అర్థం చేసుకొని, సరే అని ఇంక వాళ్ళు తగ్గి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మా ఇంటికి రా అని చెప్తారు నాతో. అర్థమవుతుందండి? మనము వాళ్ళ వైపు తిరగకూడదు, కానీ వాళ్ళు మన వైపు తిరగాలి. వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళని తృప్తిపరచడం కోసం, వాళ్ళని సంతోషపెట్టడం కోసం దేవుని యొక్క సిద్ధాంతాన్ని, దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క భక్తిని మనం విడిచిపెట్టకూడదు. అక్కడ నిన్ను అవమానిస్తున్నా, అక్కడ నువ్వు నిందిస్తున్నా సరే నువ్వు దేవుని నామం నిమిత్తం దాన్ని భరించు అంటున్నాడు ప్రభు. నా నామం నిమిత్తం నువ్వు భరించు దాన్ని, నా నామం నిమిత్తం నువ్వు దాన్ని సహించుకో. మీకు ఒక విషయం చెప్తానండి, మీరు పరిశుద్ధాత్మలో కనుక ఎదుగుతున్నప్పుడు, మీరు ఒక లెవెల్ ఆఫ్ ఫెయిత్లోకి మీరు వెళ్తున్నప్పుడు, అసలు మనుషులు మిమ్మల్ని ఏమన్నా సరే ఇంకా మీకు ఎలా ఉంటుందంటే, దున్నపోతు మీద వర్షం పడితే దులిపేసుకుని వెళ్ళిపోద్ది చూడండి, అట్లా అయిపోతారనమాట మీరు కూడా. ఆ దున్నపోతు మీద వర్షం పడితే అది దులుపుకొని వెళ్ళిపోద్ది పక్కకి. నా మీద కాదు పడింది నీళ్ళు, నా మీద కాదు పడింది వర్షం, నాకు సంబంధం లేదు అని దులుపుకుని వెళ్ళిపోతుంది. మనం కూడా అట్లాగే ఉండాలండి. మా ఆత్మీయ తండ్రి గారు అదే చెప్పారు మేము సేవకు వచ్చినప్పుడు. మీరు సేవకు వెళ్తున్నారు, మిమ్మల్ని మనుషులు 100 మాటలు అంటారయ్యా, ఎవరు ఎన్నన్నా సరే మీరు ఎలాగుండాలి తెలుసా, దున్నపోతు మీద వర్షం పడితే ఎలాగుంటుంది అలా ఉండాలి మీరిద్దరూ అని మా ఆత్మీయ తండ్రి గారు మాకు చెప్పి పంపించారు. అప్పటి నుండి మేము అంతకుముందు వరకు మేము కూడా అంతే, ఎవరైనా ఏమన్నా అంటే మమ్మల్ని అనేసారు అని ఏడ్చేవాళ్ళం మేము కూర్చుని ప్రేయర్లో. మమ్మల్ని అంటారేంటి ప్రతి ఒక్కరు, మేము ఏం తప్పు చేసాము, మాలో ఏం తప్పు ఉంది, మేము దేవుడి కోసం రోషంగా బతకడం కూడా తప్పేనా అని చెప్పి ఏడ్చేవాళ్ళం కూర్చుని. నేనైతే ఇంకెక్కువ ఏడ్చేదాన్ని. కానీ సేవకు వచ్చిన తర్వాత ఆ మాట నాలో బలంగా దిగిపోయిందండి, చాలా బలంగా దిగిపోయింది మా దైవజనులు చెప్పిన మాట. దున్నపోతు మీద వర్షం పడినట్టు నువ్వు ఉంటేనే నువ్వు సేవ చేయగలుగుతావు, లేకపోతే నువ్వు చేయలేవు. అది కేవలం సేవకులకి మాత్రమే కాదండి, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక పద్ధతి. 100 మాటలు అంటారు మిమ్మల్ని, ఎన్నన్నా సరే మీరు పట్టించుకోవద్దు. మీ ఫెయిత్ని మీరు వదిలిపెట్టకూడదు. ఎవరి కోసమో, ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో ఫీల్ అవుతారని దయచేసి మీ ఫెయిత్ని మీరు విడిచిపెట్టకండి. దేవుడి పైన మీకున్నటువంటి ఆ మంటని, ఆ రోషాన్ని మీరు దయచేసి విడిచిపెట్టద్దు. ప్రభు చెప్తున్నారు, నువ్వు నా నామం నిమిత్తము నువ్వు అన్నీ భరించావు, అది నాకు తెలుసు అని అంటున్నాడు ప్రభు. నువ్వు ఎంతగా బాధపడ్డావో నాకు తెలుసు, నువ్వు ఎంతగా అలసిపోయావో నాకు తెలుసు, నువ్వు ఎంతగా భరించావో నాకు తెలుసు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా మీ యొక్క ఫెయిత్ ఏదైతే ఉంటుందో, మీ యొక్క భక్తి ఏదైతే ఉంటుందో, అది మనుషుల మాట మీద ఆధారపడి ఉండకూడదండి. మనుషులు ఎవరో ఏదో అనుకుంటున్నారు అని దానిపైన ఆధారపడి మీ యొక్క భక్తిని దయచేసి మీరు కొనసాగించకండి. ఎవరు ఏమనుకున్నా సరే, మందిరంలో కూడా అంతే, కొంతమందికి మంచిగా ప్రేయర్ చేసుకోవాలనే స్పిరిట్ వస్తుంది, కానీ పక్కనోళ్ళు ఏం వింటారో, పక్కనోళ్ళు ఏమనుకుంటారో నా గురించి అని చెప్పి ఏడుపు వస్తున్నా కూడా ఏడవరు కొంతమంది. దాన్ని కూడా ఒక ఏమంటారు, అక్కడ కూడా వాళ్ళు ఎవరికి కూడా కనపడకూడదు, నేను ఏడుస్తున్నట్టు ఎవరికి కనపడకూడదు, నాకు బాధలు ఉన్నట్టు ఎవరికి కనపడకూడదు, తెలియకూడదు అని అనుకుంటారు. నేనైతే ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా కాదండి, ఇప్పుడు కూడా అంతే, ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. నాకు కన్నీరు వస్తే, నాలో భాషలు వస్తుంటే, అన్య భాషలు వస్తుంటే ఎప్పుడు నేను నొక్కుకోనండి, ఆత్మని కొనసాగిస్తాను. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఆత్మని ఆర్పకండి. నువ్వు ఆత్మని ఎంతగా నొక్కేస్తావో, ఎంతగా ఆర్పేస్తావో అంతగా నువ్వు భక్తిలో దిగజారిపోతూ ఉంటావు. మనుషుల కోసం మీ భక్తిని మీరు ఎప్పుడు ఆపుకోకూడదు. ఎవరు చూసినా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు నీ గురించి నవ్వినా, పక్కనే కూర్చొని కిక్కి అని నవ్వినా సరే ఎవరిని పట్టించుకోకండి దయచేసి. నవ్వుకుంటే నవ్వుకోనివ్వండి. దేవుడు
నీ ప్రార్థన ఆలకించాలి. ఆలకించే వరకు నువ్వు మొరపెట్టాలి ఆయనకి. నీకు ఆ స్పిరిట్ లోపల వస్తున్నప్పుడు, మందిరంలో నుంచి నా వర్షిప్ చేస్తున్నప్పుడు నీకు ఏడుపు వస్తే ఏడు, మొరపెట్టాలని అనిపిస్తే మొరపెట్టు, పాట పాడాలి గట్టిగా అనిపిస్తే పాట పాడు, అన్య భాషలు మాట్లాడాలనిపిస్తే మాట్లాడు. ఇతరులకి డిస్టర్బెన్స్ లేకుండా అన్య భాషలు మాట్లాడుకోవచ్చు, తప్పేం కాదు. ఆ వరము నీలో ఉంటే దాన్ని కొనసాగించాలి. కానీ మనుషులు ఎవరో ఏదో అనుకుంటారు, మనుషులు వింటే నాకేదో అయిపోతుంది అన్న ఫీలింగ్ని మీరు ఎప్పుడు పెట్టుకొని మీ భక్తిని మీరు కప్పిపట్టకండి. అక్కడ మీరు ఆధ్యాత్మిక జీవితంలో మరి క్రింద పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకసారి హాగరు తన యొక్క బిడ్డను తీసుకొని అరణ్యంలోకి వెళ్ళిపోయిందండి. మరి అబ్రహాం యొక్క భార్య అయినటువంటి సారాకిను హాగర్కి గొడవ అయ్యి మరి వాళ్ళిద్దరికి కూడా కొంచెం వాగ్వాదాలు వచ్చినప్పుడు మరి తన బిడ్డను తీసుకుని అరణ్యంలోకి ఆ ఎడారి ప్రాంతంలోనికి వెళ్ళిపోతుంది. మరి ఆమె భుజం పైన ఒక నీళ్ళ తిత్తి పెట్టేసి అబ్రహాము పంపించేస్తాడు, సాగనంపేస్తాడు, వెళ్ళిపోయి ఇంక నువ్వు అని. మరి చాలా దూరం వరకు ఇద్దరు తల్లి కుమారులు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. ఇంకా వాళ్ళ వల్ల కాదు, చేతిలో ఉన్న నీళ్ళు అయిపోతే ఎడారిలో పడిపోతారు ఇద్దరు సొమ్మసిల్లిపోయి. ఇంకా చనిపోయే స్టేజ్ వచ్చేస్తుంది ఇష్మాయేల్కి. అప్పుడు ఇంకా అనుకుంటుంది, ఈ పిల్లాడి చావుని నేను నా కళ్ళతో చూడలేను అని చెప్పి ఆ పిల్లాడికి కన్నా దూరంగా వెళ్ళిపోయి ఆమె ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడు దేవుని యొక్క స్వరము ఆమెకి వినబడుతుంది. ఆదికాండం 21:16-19 వరకు. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకుని వింటివేళ దూరం వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడు ఉన్న చోటు దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. దేవుడంట ఆ పిల్లవాడి యొక్క స్వరాన్ని విన్నాడంట. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి చేత పట్టుకో, నేను గొప్ప జనముగా మిమ్మల్ని చేస్తాను అని చెప్పి ఆమె కన్నులు తెరిచారంటండి. ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె ఎదురుకుండానే ఒక నీళ్ల ఓట ఉందంటండి. నీళ్ల ఓట ఎదురుకుండానే పెట్టుకొని ఆమె గుడ్డితనంతో మాకు నీళ్లు లేవు, మేము చనిపోతున్నాం అని చెప్పి ఆమె ఒక భ్రమలోకి, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఆమెకి ఎప్పుడైతే దేవుడు కన్నులు తెరిచాడో ఎదురుకుండా ఉన్న నీళ్ల తుత్తి కనిపించిందంట, నీళ్ల ఊట కనిపించిందంట. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ నీళ్లు తాగి మరి ఆ అరణ్యంలో వాళ్ళిద్దరూ కూడా బ్రతుకుతున్నప్పుడు ఆ చిన్నవానికి దేవుడు తోడే ఉండి ఆ చిన్నవాడిని అంటే దేవుడు గొప్ప జనాంగంగా చేశాడంటండి. హల్లెలూయా. చూడండి, ఆ హాగరు అనే ఈవిడ ఒక దాసురాలు. ఈమెను మరి దేవుడు దృష్టించవలసినటువంటి ఆవశ్యకత ఏమాత్రం లేదు. కానీ ఈ హాగరు యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో అది అబ్రహాం యొక్క సంతానము. అబ్రహాంకి దేవుడు మాట ఇస్తాడు, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నీ సంతానాన్ని ఈ యొక్క దేశమంతా కూడా విస్తరింపజేస్తానని. కాబట్టి ఇష్మాయేలు కూడా అబ్రహాం యొక్క సంతానం. కాబట్టి ఆ పిల్లవాడిని విడిచిపెట్టడము, ఆ పిల్లవాడిని చంపివేయడము దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాము వదిలిపెట్టేశాడు, కానీ దేవుడు విడిచిపెట్టల. ఇక్కడ మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనుషులు మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. మనుషులు మీ యొక్క ఆ తప్పుల్ని బట్టి, మీలో ఉన్నటువంటి ఆ యొక్క మాటను బట్టి మనుషులు మిమ్మల్ని వదిలేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, నువ్వు ఎక్కడ ఉన్నావో, నువ్వు ఏ కష్టాలు అనుభవిస్తున్నావో, నీ యొక్క మూలుగులేంటో అవన్నీ నేను వింటున్నాను, అవన్నీ నాకు తెలుసు. నువ్వు ఏ మూల కూర్చొని నువ్వు ఏడ్చిన ఆ ఏడుపులు నీ పిల్లల మార్పు కోసం, నీ యొక్క భర్త రక్షణ కోసం, నీ యొక్క
కుమార్తె, నీ కోడలు, నీ అల్లుడు మార్పు కోసము నువ్వు ఏడ్చిన ఏడుపులు ఏవైతే ఉన్నాయో, ఆ మొర ఏదైతే ఉందో, ఆ ఒక్క మూలుగ ఏదైతే ఉందో, నేను దాన్ని విన్నాను. వారిని నేను గొప్ప జనాంగంగా నేను మారుస్తాను. నేను మీకు తోడై ఉన్నాను. నీ కష్టము ఊరికనే పోదు, నీ క్రియలు ఊరికనే పోవు, నీ సహనము ఊరికనే పోదు, నీ ఓర్పు ఊరికనే పోదు. నా నామము నిమిత్తం నువ్వు భరించిన ప్రతి దానికి కూడా నేను నీకు జవాబును ఇస్తాను. నేను నీ స్వరమును విన్నాను, నేను నీ బాధ నేను విన్నాను, నేను చూచాను అని ప్రభు చెప్తున్నారండి. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు అని ఆయనకి పేరుంది. ఆ పేరును కూడా హాగరే పెట్టింది. నన్ను చూచిన దేవుడిని నేను ఇక్కడ చూచాను కాబట్టి ఈయన చూచుచున్న దేవుడు అని చెప్తుంది. ఒక దాసి సజీవుడైనటువంటి దేవుడికి ఒక బిరుదు ఇచ్చిందండి. మరి మనము మన దేవుడికి ఎలాంటి బిరుదు ఇవ్వాలి? ఆయనతో గడుపుతున్నప్పుడు, ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు మనము కూడా మన దేవుడికి ఒక పేరు పట్టచ్చు. మనం కూడా మన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కొనియాడచ్చు, ఆయనను బట్టి స్తుతించవచ్చు. మీ కష్టాల్ని, మీ సహనాన్ని, మీ ఓర్పుని దయచేసి మీరు దాన్ని వృధాగా చేసుకోకండి. నేను ఎంత నీతిగా బతికింది, నేను ఎంత భరించుకున్నది అంత వృధానేనా, అంత వృధాగా పోయిందా అని అనుకుంటున్నారేమో బహుశా ఈరోజు. ప్రభు మీతో మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన సేవ, నువ్వు నీ కుటుంబంలో నువ్వు వారి కోసం కార్చిన కన్నీరు, భర్తగా నువ్వు నిలబడినటువంటి ఆ ఒక్క విధానము, భార్యగా నువ్వు తీసుకున్నటువంటి ఆ విధానము, నువ్వు గృహిణిగా ఒక కుటుంబంలో ఒక బాధ్యత తీసుకున్నటువంటి విధానము ఏది కూడా నేను మర్చిపోలేదు. నేను అన్నీ చూస్తున్నాను. నీ కష్టాన్ని నేను చూస్తున్నాను, నీ బాధలు నేను చూస్తున్నాను. నువ్వు ఒక్కడవే ఆ ఒక్క గదిలో కూర్చుని, ఆ చీకటిలో కూర్చుని మొరపెట్టుకుంటున్నటువంటి నీ యొక్క ఆ స్వరాన్ని నేను విన్నాను అని ప్రభు మీతో మాట్లాడుతున్నారండి. బహుశా మీ యొక్క కన్నీటిని ఎవరికి కనపడకుండా, మీ బాధని ఎవరికి కనపడకుండా, మీరు ఎవరికి తెలియకుండా మరి మీకు మీరే మోస్తున్నారేమో ఈరోజు. మీకు మీరే దానిని లోపలే పెట్టుకొని మరి ఎంతో భారంతో మరి మీరు ఉన్నారేమో. అయితే పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, నేను చూశాను. ఎవరు చూసినా చూడకపోయినా నేను చూశాను, నేను నిన్ను చూస్తున్నాను. కనుక సంతోషంగా ఉండండి. మరి ఈ రోజు నుంచి ప్రభు మీతో చెప్తున్నారు, నీ కష్టం, నీ సహనం నాకు తెలుసు, నువ్వు బాధపడనవసరం లేదు. త్వరలోనే నేను నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను. నువ్వు ఉన్న చోటనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏ ప్రజల మధ్యలో అయితే నువ్వు మరి అవమానించబడ్డావో, ఏ ప్రజల మధ్యలో అయితే నువ్వు నిందించబడ్డావో, అదే ప్రజల మధ్యలో నేను నిన్ను హెచ్చిస్తాను. ఏ అరణ్యంలో అయితే హాగరు, ఇష్మాయేలు నీళ్ళు లేక చనిపోయారో, అదే అరణ్యంలో దేవుడు అతన్ని గొప్ప జనాంగంగా చేశాడండి. ఈరోజు మీరు కూడా మీరుంటున్న ప్లేసెస్లో మీకు అవమానకరంగా మరి మీ జీవితం ఉందేమో, మిమ్మల్ని అనేకులు నిందిస్తున్నారేమో, మీ యొక్క స్థలాలు కబ్జా చేయాలని, మీ యొక్క డబ్బుని వాడుకొని మరి మీకు మోసంగా మరి ఎవరైనా ఉన్నారేమో మీతో. ప్రభువు మాట్లాడుతున్నారు, ఏది కూడా ఎవరైనా మీ నుంచి మోసం చేసి లాక్కున్నా, కబ్జా చేసిన దానికి రెండంతలు మరలా నువ్వు పొందుకుంటావు అని ప్రభువు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. ఏది ఎంత మాత్రమూ నీకు హాని చేయదు. ఏ వ్యక్తి నీ పైన దాడి చేయటానికి నేను అధికారము ఇవ్వను. అపవాది నీ జీవితంలో పనిచేయడానికి నేను అధికారము ఇవ్వను. అర్థమవుతుందండి? కనుక పరిశుద్ధాత్మ దేవుని యందు మీరు ఆనందించండి. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవునిలో ప్రతి దినము మరి మీరు ఆనందించండి. నా భక్తి వేస్టా, నా కష్టం వేస్టా, నా యొక్క సహనం వేస్టా అని మాటికి అనుకోవద్దు. వేస్ట్ ఏది కాదండి. దేవుడంట మీరు కార్చే ప్రతి కన్నీటిని కూడా ఆయన బుడ్డలో పెట్టుకొని దాచుకుంటున్నాడంట. దేవుడు మిమ్మల్ని విలువైన వారిగా చూస్తున్నాడు. విలువైనటువంటి ఒక పాత్రగా మిమ్మల్ని దేవుడు కాపాడుకుంటున్నాడు. దేవుడి దృష్టిలో మీ విలువ ఎంతో గొప్పదండి. మనుషుల దృష్టిలో నేను ఎలాగున్నాను అని మీరు ఆలోచించద్దు దయచేసి. మనుషులు మీరు ఎంత మంచిగా ఉన్నా సరే మీకు ఏ రోజు కూడా మరి అవార్డులు కానీ రివార్డులు కానీ ఇవ్వరు. మీరు ఎంతగా వారికి మంచి చేయండి, మీరు ఎన్నైనా చేయండి,
మరి సమయానికి మీరు వండి వార్చి పెట్టండి, ఎన్నైనా చేయండి. చివరికి మీతో చెప్తారు, నువ్వు చేసింది ఏం బాలేదు, నీకన్నా బయట పక్కన్న ఆంటీ బాగా చేసింది అని చెప్తారు. అందుకే చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట అనేది, పొరుగింటి పుల్లకూర రుచి మేము ఇంట్లో ఎంత బాగా చేసినా సరే నీకు నచ్చదులే అని అనేది మా అమ్మ. ఇప్పుడు పెద్దయ్యాక నాకు అర్థమవుతుంది ఆ మాటలు ఎందుకు అన్నదో అని. అర్థమవుతుందండి. మనం ఎన్ని చేసినా అర్థం కాదు ఎవరికి. వాళ్ళు అలా అనుకుంటున్నారు కదా అని చెప్పి మనం ఫీల్ అయిపోయి మన యొక్క లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు, ఇతరుల కోసము, ఇతరుల మాటల కోసము. కనుక ఎవరైతే దేవుడితో ఎక్కువ సమయం గడుపుతారో, దేవునితో ఆయన మాటలని ఎక్కువగా ధ్యానిస్తారో, వాళ్ళు మనుషుల మాటలు అసలు పట్టించుకోరు. ఎవరు ఆయనలో ఉంటారో, ఆయన ఎవరిలో ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. అందుకే ప్రభువు మాట అన్నారు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నా యందు మీరు నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు అని. కనుక మనము ఆయనలో ఉన్నట్లయితే, ఆయన మాటలు ధ్యానించినట్టయితే మనం బహుగా ఫలిస్తాం. మనుషుల గురించి ఆలోచించారనుకోండి, వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, మా పాస్టర్ గారు ఇలాగన్నారు, పాస్టరమ్మ ఇలాగంది, అసలు నాకు విలువే లేదు అని అనుకున్నారనుకోండి, మీరు ఎప్పటికీ భక్తులే ఎదగలేరు. కాబట్టి దేవుణ్ణి వెంబడించండి, ఆయన వెనకాల పరిగెత్తండి. ఆయన తగిన సమయంలో మీ యొక్క తలను పైకెత్తుతారు. మీ సమయం వచ్చినప్పుడు మీరు చెప్పకల్లా అన్యులే మీ గురించి సాక్ష్యం ఇస్తారంట. సామెతల గ్రంథంలో రాయబడింది, నీ గురించి నువ్వు చెప్పనవసరం లేదు, అన్యులు నీ గురించి మాట్లాడతారు అని. కనుక మన సాక్ష్యం మనం చెప్పనక్కర్లా, మన చుట్టూ ఉన్న వారే మన గురించి ఒకనొక దినమున ప్రకటిస్తారు, మీ కష్టం ఏంటి, మీ సహనం ఏంటి అని. కనుక ఆ దినము కొరకు మీరు ఆశతో కనిపెట్టండి, విశ్వాసంతో ఎదురు చూడండి. దయచేసి కృంగిపోవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. మనుషులు మిమ్మల్ని ప్రేమించట్లేదని బాధపడుతున్నారని అసలు వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. వీలైతే వారిని ఇంకా ప్రేమించండి, వారి కోసం ప్రార్థన చేయండి. ప్రభు మీ యొక్క బాధని ఒక ఆశీర్వాదకరంగా, ఒక నాట్యంగా అతి త్వరలో మార్చిపోతున్నారు. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి నువ్వు మాట్లాడుచున్నావు, నీ కష్టము, నీ సహనము నేను ఎరిగి ఉన్నాను. నువ్వు నా నామాన్ని బట్టి నువ్వు అలయలేదని, నువ్వు దుష్టుల్ని సహించలేదని నాకు తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. అవును తండ్రి, మరి హాగర్ని నువ్వు చూసావు ప్రభా, తన కష్టాన్ని నువ్వు చూసావు. మరి ఎండిపోయిన ఆ ఎడారిలో మరి ఆమెకు నీళ్లు లేనప్పుడు, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆమెకు నీటి ఓటనిచ్చి, ఏ అరణ్యంలో అయితే మరి చనిపోవాలని వచ్చిందో అదే అరణ్యంలో తనని, తన కుమారుని ఒక గొప్ప జనాంగంగా నువ్వు చేసావు ప్రభా. మరి ఈరోజు ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఒక అరణ్య అనుభవంలో ఉండి మరి మనుషులు మాటలతో, సూటిపోటి మాటలతో, మరి అధికారుల యొక్క సూటిపోటి మాటలతో, సేవకులు గుర్తింపు లేదని బాధపడుచు మరి కన్నీరు కారుస్తున్నటువంటి ప్రతి సహోదర సహోదరిని కూడా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిపైన నీ యొక్క కృపని ఉంచండి నాయన, వారిపైన నీ యొక్క కృపా దృష్టిని నిలపండి ప్రభా. తండ్రి, మరి నీ కోసం కనిపెట్టిన వారిని, నీ కోసం యెహోవా కొరకు సహనముతో కనిపెట్టిన వారు భూమిని స్వతంత్రించుకుంటారని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. తన మార్గంలను వర్ధిల్లింపజేసుకున్న వారిని గురించి నువ్వు వ్యసన పడద్దు, నా ఎదుట నువ్వు నీ మార్గాలను అప్పగించు, అప్పుడు నేను నీ హృదయ వాంఛలు తీరుస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అవును తండ్రి, మరి ఈరోజు మా మార్గాలు నీకు అప్పగించుకుంటున్నాము. మనుషులకు వైపు మేము తిప్పుకుని ఉన్నామేమో బహుశా, వాళ్ళ మాటలపైన ఆలోచించి భారంతో మరి ఈరోజు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని వారితో నువ్వు మాట్లాడి ప్రభా, మరి వారిని ఆదరించి బలపరిచి వారి ఆత్మలో ఇంకా పైకి ఎదిగేలాగా నువ్వే సహాయం చేయి. పక్షిరాజు వంటి రెక్కలు చాపి పైకి ఎగురున్నట్లు ప్రభా నువ్వు వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధి సమాధానంను వారికి దయచేసి ప్రభా నీ ఆత్మలో వారిని బహుగా సంతోషింపజేయమని వేడుకుంటూ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మన తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేయండి. ఆయన సమాధానంతో మనల్ని నింపును గాక. ఆమెన్.